ఆ శాలువాతోటి ఇటువైపు స్త్రీలు పట్టుకుంటే అటువైపు పురుషులు పట్టుకుంటారు. ఒకేసారి సేవకులకి సేవకురాండ్రకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పురుషుల వైపు ఉన్నవారు సేవకులకి ఆ బట్టలు బహుకరించాల్సిందిగా కోరుచున్నారు. స్త్రీలకు కూడా ఇవ్వండి, వీళ్ళు అక్కకి బహుకరిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఇంకా ఇటువంటి చాలా చేద్దాం. మనం చేయడానికి కావాల్సిన అర్హత కూడా మనం పొందుకుందాం. మనము ఖచ్చితంగా చేస్తామని నమ్ముదాం. మరి సమయంలో ఈ సన్మానానికి సత్కార్యానికి మేమైతే యోగ్యులం కాదు, ఏమాత్రం కూడా దీనికి యోగ్యులం కాదు. ఈ సత్కార్యము, ఈ సన్మానం, ఈ ఘనత ఎవరిని బట్టి కలిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి కలిగింది. గాడిద మీద యేసు ప్రభు కూర్చుంటే దాని కిందకి వస్త్రాలు వేయబడ్డాయి. అప్పుడు యేసు ప్రభు వారు కూర్చున్నారు కనుక గాడిదకి కింద వస్త్రాలు వేయబడ్డాయి. యేసు ప్రభు లేకపోతే ఆ గాడిదకి వస్త్రాలు కింద వేయరు. ఆ ఘనత ఎవరిని బట్టి వచ్చిందంటే ప్రభువుని బట్టి ఆ ఘనత గాడిదకి వచ్చింది. కనుక మా జీవితాలు కూడా గాడిద లాంటి బ్రతుకులే. ఈ ఘనత ఎవరిని బట్టి వచ్చిందంటే ప్రభువుని బట్టి వచ్చింది. కనుక ఈ సన్మానము, ఈ ఘనత మీ హృదయాల్లో ఉన్న ప్రేమను బట్టి వచ్చింది. దేవుడే కలిగించాడు ఈ ప్రేమని. కనుక ఈ ఘనత, ఈ యొక్క ప్రభావము, ఈ మహిమ అంతా కూడా ప్రభువుని బట్టి వచ్చింది. కనుక ఇదంతా నేను ప్రభు పాదాలకే సమర్పిస్తున్నాను. కనుక యవనస్తులైన మిమ్మల్ని అందరినీ పేరు పేరు చొప్పున మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ చక్కటి కార్యక్రమం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఇంతటి భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి నా శిరము వంచి అని ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మా అందరి తరపున మీకు ఆత్మీయ తండ్రిగా ఉంటూ సంఘాన్ని మంచిగా నడిపిస్తూ, ఈనాడు చూస్తుంటే బయట విపరీతమైన బోధలు, వీటిలో కూడా మీరు అపోస్తలుల బోధ యొక్క దాని యొక్క విలువను తెలిసిన వారుగా ఉంటూ దాని కొరకు ఎంతో పోరాడుచున్నారు. మీరు అపోస్తలుల బోధ కొరకు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మేమును అటువంటి పోరాటం చేయటానికి, అటువంటి రోషం కలిగి మేము మీ బిడ్డలుగా మీ వలె మేము కూడా మార్చబడాలని కోరుకుంటున్నాము. మా సత్కారాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు. పౌలుకు తిమోతి వలె శ్రీపాల్ గారికి, రామకృష్ణ గారు అటువంటి వారిని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ సమయంలో రామకృష్ణ గారు, అదే సమయంలో బుజ్జక్క, వీరిద్దరు కూడా బుకే ఇచ్చి నూతన బట్టలు పెడదాం. వీరికి ప్రత్యేకంగా 2 ఫ్రేమ్స్ ఒకటి తయారు చేయబడ్డాయి. అవి కూడా వీరి చేతుల ద్వారా ఓపెన్ చేయించి సేవకుల ద్వారా పెడదాం. ఆ 2 ఫ్రేమ్స్ అవి కూర్చోండి. రండి, పురుషులు రండి, స్త్రీలు కూడా రండి. మొదటగా వారి చేతిలో పుష్పగుచ్చం ఇచ్చి
శాలువతో మనం సత్కరించాలని కోరుకుంటున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పురుషుల నుంచి రామకృష్ణ గారికి బట్టలు మీ చేతుల ద్వారా ఇవ్వండి. అలాగే సహోదరుల నుంచి బుజ్జక్కకి బట్టలు మీరు చేతిలో పెట్టండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ శ్రీపాల్ గారు కానీ రామకృష్ణ గారు కానీ ఇంకెవరైనా కానీ అసలు ఎంత మాత్రం వీటిని అంగీకరించరు. ఈ సత్కారాలు కానీ వీటిని వాళ్ళు కంప్లీట్గా సంపూర్ణంగా దేవునికి విధేయులై జీవించడానికి ఇష్టపడతారు. అయితే కృతజ్ఞతగా మనం కూడా తెలియచేయాలని సత్కారాలు చూపాలి కనుక చేస్తున్నాము. మా మధ్యకు వచ్చినందుకు వందనాలండి. అక్కడ బలమైన సేవ చేయాలని, బలమైన పరిచర్య చేయాలని, మంచి కుటుంబంగా అక్కడ ఉండి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘానికి బలమైన సాధనములుగా, ప్రతినిధులుగా అక్కడ మీరు వాడబడాలని కోరుకుంటున్నాము. మా ప్రార్థనలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాము. మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా చేత తీసుకున్న ఈ సత్కారం బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి పాదాభివందనాలు. యవన బిడ్డలందరికీ శుభాశీస్సులు. ఎందుకంటే సేవకునిగా నన్ను స్థిరపరిచారు కనుక, సేవకునిగా నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు కనుక, యవన బిడ్డలైన మీకు ప్రభునామంలో శుభాశీస్సులు తెలియజేస్తూ, ఈ నిజంగా అయ్యగారు చెప్పినట్లుగా ఈ ఘనతకు కానీ పాత్రలం కాదు. ఒకటి, నేను చిన్నప్పటి నుంచి కూడా దైవజనుల చేతిలో పెరిగాను. అది వాస్తవం. ఓ సందర్భంలో పెళ్ళయింది. ఆర్థికంగా చాలా నలిగాము. అప్పుడు దైవజనులతో అన్నాను, రయ్య గారు గుర్తుందో లేదో తెలియదు కానీ, అయ్యో నేను హైదరాబాద్ వెళతాను, కొంచెం ఆర్థికంగా నలుగుతున్నాం కదా అంటే, అప్పటికే మనం పరిచర్యలో ఉన్నాము, దైవజనులకి సహకారులు అని చెప్పుకోకూడదు, ఎప్పుడూ కూడా పరిచర్య చేస్తున్నాను. అప్పుడు ఒక మాట అన్నాడు, వెళితే వెళ్ళిపోనన్నా, కానీ నీ స్థానంలోకి ఇంకొకళ్ళు వస్తారు. దేవుని పని అయితే ఆగదు, ఇంకొకళ్ళ ద్వారా పని చేయించుకుంటారు. పాతింటి కాడ మాట, కొన్ని సంవత్సరాలు అయింది. అప్పుడు ఆ మాట హృదయంలో భద్రపరుచుకున్నాను. ఎలాంటి ఆలోచన రాకూడదు. ఇంకా దేవుని సేవే మన ప్రాణంగా ఉండాలి. ఉంటే తిందాం, లేతే లేదు. దేవుని సేవ బాగా చెయ్యాలి, నమ్మకంగా ఉండాలి దైవజనులకి తీర్మానం చేసుకున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నేను కొత్త వ్యక్తిని కాను. మీరందరూ కూడా చాలా చిన్నపిల్లలు. మీరు సేవకు అందనప్పుడు దైవజనులకు దగ్గరగా ఉన్నది నేను, కొంతమంది సహోదరులు. అయితే సందర్భంగానికి చెప్తున్నాను, ఈ స్థానానికి తెచ్చింది నమ్మకత్వం ఒకటే. ఒకే మాట చెప్తున్నాను, సేవకులు నాకు అక్కడ పంపించారు. సేవకునికి ఎప్పుడూ కూడా మీరు దగ్గరగా ఉండండి. దయచేసి యవ్వనస్తులకు దైవ సేవకునిగా
ఒక హెచ్చరిక చేస్తున్నాను. హెచ్చరిక కాదు, దైవజనునికి దగ్గరగా ఉండమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేశాను. అలాగే ప్రసంగి గ్రంథంలో 9:10 ఉంటుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా పని చేయమని చెప్పారు. నిజంగా సేవ అంటే ఎన్నో ఇబ్బంది, ఎప్పుడు కాదు ఇబ్బంది అని చెప్పను, ఇష్టంతోనే చేస్తూ వచ్చాం. అయితే ఏ పనైనా ఎప్పుడు నేను ఆ పీఠాన్ని కోరుకోలేదు. దైవజనులే దాన్ని నాకు అనుగ్రహించారు. ఎప్పుడూ కోరుకోలేదు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఏమి ఇష్టం అంటే పరిచర్య చేయటం అంటే నాకు ఇష్టం, ప్రాణం. అది నాకు నేర్పింది ఆత్మీయ తండ్రే, వారి దగ్గరే నేర్చుకున్నాను. పరిచర్య అంటే మహాప్రాణం. ఇప్పటికీ నాకు పరిచర్య అంటే పిచ్చి. ఎందుకో మరి తెలియదు. దైవజనులకు మరి దర్శనమిచ్చారు. ఈ దివ్యమైన సేవకే అవసరం వరకు ఉన్నాడో ఏమో తెలియదు దేవుడు. పరిచర్య అంటే పిచ్చి. ఒక మాట చెప్తాను, దేవుని పరిచర్య కొరకు రిక్షా తొక్కాను, ఆటో తొక్కాను, టాటా ఏసీ తొక్కాను, వ్యాన్లు తొక్కాను, అలాగే బొళ్ళ మీద పరిచర్య చేశాను. ఇదంతా దేవుడంటే పిచ్చి. అలాగే దైవజనులు ర్యాలింగ్లో ఉన్నప్పుడు అద్భుతమైన పరిచర్య చేశారు. నాకు వారే మాదిరి. బరకాలు కట్టుకెళ్ళిపోయేవారు, హారమణి సైకిల్ మీద పెట్టుకెళ్ళిపోయేవారు. ఎప్పుడో ఉదయం 3 గంటలకు షాపు కట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళి సాయంత్రం 2 గంటలకు 3 గంటలకు వచ్చేవారు. నేను ర్యాలింగ్లో ఉండగానే దైవజనులు ఆ పరిచర్య వెంబడిస్తూ ఉండేవాడిని. ఓ ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. సేవకునికి నమ్మకంగా ఉండటం నేను వారి దగ్గరే నేర్చుకున్నాను. వారి ఆత్మీయ తండ్రికి అంత నమ్మకంగా ఉండేవారు. కనుక నమ్మకంగా ఉండి ఏ పని అప్పగించినా, చేతికి ఏ పని వచ్చినా దాన్ని ప్రాణప్రియముగా పని చేయటమే. ఎందుకంటే నేను ఇది సేవకుని తమ్ముడిని, నేను ఇది చేయకూడదు, పురమాయిస్తే చేస్తారు ఎప్పుడూ లేదు. నా యవ్వన బిడ్డలతో పని ఎలా చేయించేవాడిని అంటే నేను చేసి పని చేయించేవాడిని, నేను చేస్తూ పని చేసేవాడిని. కనుక దయచేసి యవ్వనస్తులైన మీ అందరికీ మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉంది మా మీద. కనుక మీ అందరికీ ఒక మాట, దైవజనునికి ఎప్పుడూ దూరం కావద్దు. దైవజనునికి దగ్గరగా ఉంటూ ఈ అద్భుతమైన పరిచర్యలో మీరు బలంగా సాగాలి. సామెతలు 20:29 ఒక మాట ఉంటుంది, యవ్వనస్తులకు బలము అలంకారము. దేవుడు మీకు బలాన్ని అలంకారంగా ఇచ్చాడు. ఈ అలంకారము దేవుని సేవలో మరింత అలంకారంగా మీరుండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, మరి అద్భుతమైన భారము అప్పగించారు. దైవజనులు అప్పగించినట్లుగా వారికి నమ్మకంగా, వారికి మాట రాకుండా మరి ఆ పరిచర్య కాపాడుకుంటూ, ఇప్పుడు వర్తమానంలో కూడా మాట చెప్పారు, నీకు అప్పగించిన దానిని కాపాడి. నిజంగా మరి మాకు అక్కడ పని అప్పగించారు. పరిచర్య అంటే మాటలు కాదు, ఎన్నో అక్కడ పరిస్థితులు తెలుసు. రాత్రి పగళ్ళు కష్టపడి వాళ్ళందరినీ ఒక ఇంటికి చేర్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈవేళ అది అప్పగించడం అంటే మాటలు కాదు. ఇప్పుడు దాన్ని అంతటినీ కాయాలి, నమ్మకంగా ఉండాలి. కనుక ఈ విషయంలో నేను కూడా నమ్మకంగా ఉంటానని దైవజనులకు మరి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పక్షంగా నేను తెలియచేసుకుంటున్నాను. కనుక వాస్తవంగా మరి దీనికి పాత్రలం కాదు, అయితే మీ హృదయాల్లో ఉన్న ప్రేమది. దీని అంతటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక్క మాట, మీరందరూ దైవజనునికి, నేను అక్కడున్నా దైవజనుడికి మీరందరూ దగ్గరగా ఉండి ఈ గొప్ప పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే యవ్వనస్తులలో సేవకులు ఇంకా లేవాలని, అలాగే పరిచారకులు ఇంకా లేవాలని ప్రభు పేట మనవి చేస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ధన్యవాదాలండి. ఈ చిన్న సత్కారాన్ని స్వీకరించినందుకు
మేము చాలా ఆనందపడుతున్నాం. ధన్యవాదాలు. సేవకుల చేతుల ద్వారా, సేవకులంట చేతుల ద్వారా రామకృష్ణ గారికి అలాగే బుజ్జక్కకి వారి చేతులు అందిద్దాం. వాటిని ఓపెన్ చేసి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓపెన్ చేయండి, సహాయపడండి. రాయబడిన 2 మాటలు, 2 వాగ్దానాలు లేక 2 బైబిల్ వాక్యాలు ఏదనగా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును. ఆ కుటుంబం అంతా దేవుని సేవలో సాగాలని, ఇంకను బలమైన ప్రచండంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. 2వ మాటగా, నా హస్తనిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింప చేయము. అక్కడ మోషే యెహోషువను అభిషేకించినప్పుడు ఏ విధమైన సేవ జరిగిందో, ఇప్పుడు అదే విధంగా శ్రీపాల్ గారు రామకృష్ణ గారు అభిషేకించినప్పుడు అటువంటి సేవ ఈ తరాలు జరగాలని, ఈ విధంగా ఈ కుటుంబాలు బలమైన సేవలో వాడబడాలని ఈ ఫ్రేమ్స్ యూత్ తరపున ఇవ్వడం జరిగింది. బహుకరించిన శ్రీపాల్ గారికి, బేబక్క గారికి వందనాలు. స్వీకరించిన రామకృష్ణ గారికి, బుజ్జి గారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ. ఈ కుటుంబం నుంచి 3వ సేవకునిగా లేచి దేవుని చిత్తాన్ని ఎరిగిన కుటుంబంలో వచ్చి బలమైన సాధనంగా సాగటానికి ఇప్పుడే ప్రారంభమైంది. ముందుకు బలంగా సాగుతుంది. దేవుడు భూషణ్ గారిని కూడా శ్రీపాల్ గారి వలె, రామకృష్ణ గారి వలె వాళ్ళని అభిషేకించినట్లుగా అభిషేక వాక్యము, ఆ ప్రమాణ వాక్యమును కూడా బోధించే సామర్థ్యమును భూషణ్ గారికి కూడా ఇవ్వాలని, ఆయనకు కూడా ఈ సమయంలో అది 2వ చైరు లీలావతి గారిది, అనారోగ్యం చేత రాలేదు. అయితే మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి, దేవుడు కార్యం చేస్తాడు. ఈ సమయంలో మనం భూషణ్ గారిని సత్కరించుకుందాం. వారిని ఆ శాలువతో సత్కరించి పుష్పగుచ్చం కూడా వారి చేతిలో పెట్టి, శాలువతో సత్కరించి బొకే వారి చేతిలో పెట్టండి. వారి చేతుల బట్టలు కూడా పెట్టి వాళ్ళని సత్కరించండి. అంత గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ప్రత్యేకమైన సమయంలో మన రక్షకుడైన జీవాధిపతికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదే సమయంలో దేవుడు ఈ కుటుంబాన్ని నమ్మి మన ఆత్మీయ తండ్రి గారిని ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద పెట్టిన ఈ సేవా భారం మరి చాలా కష్టమైంది. ఇది దేవుడు ఒక సంకల్పం చొప్పున, దేవుడు ఒక నిర్ణయం చొప్పున మన ఆత్మీయ తండ్రి గారిని ప్రేమించి తల్లి గర్భంలోనే ఆయన ఏర్పరచుకుని ఇంత బాధ్యత ఆయన భుజస్కంధాల మీద పెట్టి
నడిపిస్తూ వచ్చారు. 30 సంవత్సరములు దాటి సేవకునికి కలుగజేసిన ఆ దర్శనం, ఆ భాగ్యమే మీరంతా. నేటి తరంలో ఈ సమయంలో ఇంతమంది యవ్వన బిడ్డలను ఇచ్చి, ఇంతమంది పరిశుద్ధులను ఇచ్చి, ఇన్ని సహవాసాలు, ఇన్ని కుటుంబాలు నరకాగ్ని గుండంలోంచి తప్పించి, ఇన్ని ఆత్మలు నమ్మకస్తులైన మన ఆత్మీయ తండ్రి గారికి అప్పచెప్పి దేవుడు కొనసాగింపు, ఇక ముందు ఎన్ని ప్రాంతాలకు వెళ్తామో, ఇంకా ఎన్ని సహవాసాలు మన సేవకుని మీద మరి ప్రతిష్ఠించాలో తెలియదు. కానీ ఇది బహుబలమైన పరిచర్య. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ అగ్ని సమానంగా నడుస్తున్న పరిచర్య ఇది. దేవుడు మన సేవకునికి ఇచ్చిన, ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన గొప్ప వరం. ఈ వరంలో మనం అందరం కూడా పాలిభాగస్తులమై ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వాస్తవానికి నాకు ఏ యోగ్యత లేదు. నేను ఒకప్పుడు దేవుణ్ణి చిన్న చూపు చూశాను. తమ్ముడు, అన్నయ్య పరిచర్యలో కొనసాగుతూ ఉంటే నాకున్న సర్కిల్ని బట్టి, నాకున్న పని విధానాన్ని బట్టి, అక్కడ నేను అందుకున్న ఘనతలను బట్టి దేవుడు నాకు పరిచర్య చిన్నదైపోయింది, సేవ చిన్నదైపోయింది, లోకం పెద్దదైపోయింది. ఆ పరిస్థితి గుండా నడిచినప్పుడు దేవుడు ప్రేమమయుడు కాబట్టి నన్ను లోకంలో ఉంచకూడదని కొన్ని శ్రమల ద్వారా ఆత్మీయ తండ్రి చేతికి అప్పచెప్పి 2010లో నేను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క ఆత్మీయ తండ్రి గారి చేతిలో నేను బాప్తిసం తీసుకుని, ఆనాటి నుండి కూడా నేనైతే నమ్మకంగా కొనసాగానో లేదో ఆ పరిమాణం నాకైతే తెలియదు. సేవకు నన్ను ఏ విధంగా గుర్తించారో నాకైతే తెలియదు. కానీ 2010 నుంచి నేటి వరకు కూడా నేను కొనసాగుతూ వచ్చాను. మరి దేవుడు నన్ను కూడా వాడుకోవటం ఇష్టమైంది. వాస్తవానికి నేనైతే అంత యోగ్యుని కాదు. కానీ ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మీరు రక్షింపబడడానికి ఏ విధంగా చూపించాడో అలాగనే మన సేవకులకి పరిచర్య పెరుగుతున్నాయి కనుక నన్ను కూడా ఒక సహకారిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. అందును బట్టి దేవాది దేవునికి నా శిరస్సు ఉంచి నన్ను నమ్మిన మన ఆత్మీయ తండ్రి గారికి కూడా ఆయన పాదాలు చేస్తాను. నేను నాకు మిగిలిన శేష జీవితం ఈ పరిచర్యకు ఆయన పాదాల దగ్గర నేను పడి ఉండాలని తీర్మానించుకుని వాడై ఈ రీతిగా మీ మధ్యలో కొనసాగడం జరుగుతుంది. పరిచర్యకు నిర్ణయించడం ఈ మధ్యనైనా దేవుడు, నేను కోరేది నా యవ్వన బిడ్డలను, మన యవ్వన బిడ్డలు నేను ఒకటే, మా కుటుంబం కొరకు, సేవకుని కొరకు, ముఖ్యంగా నా కొరకు బహుబలంగా వాడబడినట్లుగా నా ఆత్మీయ జీవితం విస్తరించి చక్కగా సేవకులకు నమ్మకస్తుగా కొనసాగడానికి మీ యొక్క ప్రార్థన సహకారం నాకు సంపూర్ణంగా అందివ్వమని కోరుచు, మీరందరూ కూడా సేవకుని పట్ల, సేవకుని యొక్క కుటుంబం పట్ల మీరు కలిగిన ప్రేమాభిమానాలకు నేను వందనొస్తున్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా, నాకంటే మీరందరూ చిన్నవారే, మీకంటే నేను కొంచెం పెద్దవాడిని. దేవుని యొక్క శుభాలు సంపూర్ణంగా మీరు అందుకుని ఈ యొక్క యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముల యొక్క పరిచర్య ఈ కుటుంబానికే కాదు, యవ్వన బిడ్డల భుజస్కంధాల మీద కూడా ఆధారపడింది. దీన్ని సేవకులు ఏ అగ్నితో అయితే నడుస్తున్నారో అదే అగ్ని యేసు ప్రభు మరలా తిరిగి రాకడ ఆయన అడుగు ఈ భూలోకంలో పెట్టేంతవరకు కూడా మనము తరం వెంబడి తరము ఇదే పరిచర్యను ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఈ తరములో మీ సహకారం సంపూర్ణంగా దేవునికి నమ్మకస్తులై, సేవకునికి నమ్మకస్తులై, సేవకునికి దేవునికి సమీపస్తులై మీ సంపూర్ణమైన సహకారాన్ని అందించవలసిందిగా
కోరుతూ ఈ నా మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. మీరందరూ కూడా మన ఆత్మీయ తండ్రి గారికి, వారి కుటుంబం మీద, మా అందరి మీద మీరు చూపించిన ప్రేమకు మరి దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా ఆత్మ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీ సొంతం చేయాలని కోరుకుంటూ నా మాటలు ఎంతో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ముగ్గురు సేవకులు చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా, వారి జీవితాల అనుభవాలు చెప్పారు. అవి మాటలు కాదు కానీ వారి అనుభవాలు. వాటిని మనం కూడా జ్ఞాపకం చేసుకుని ఒక మేలైన జీవితం జీవించడానికి ముందుకు సాగుదాం. ఈ సమయంలో వీరి ముగ్గురికి తల్లిదండ్రులైన వీరభద్రాచార్యులు గారిని, అలాగే అమ్మమ్మ గారిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వారిని ప్రేమించి, ఒక రకం చెప్పాలంటే ఒకే కడుపున ముగ్గురు సేవకులు ఇచ్చారు. బహుశా అనుకుంటాను పెద్ద ఆయన ఉండుంటే ఆయన కూడా సేవకుడు అయ్యేవారేమో. ఆయన అంతటి సంగీతము, పాటలు బాగా పాడేవారు. మంచి విధేయత కలిగిన విధంగా వీరు వచ్చారు. కావున మనం కూడా వీళ్ళ నుంచి ప్రేరణ పొంది, వీళ్ళ నలుగురిలో కూడా ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే, వీళ్ళలో సత్యమావయ్య కానీ లేదా శ్రీపాల్ గారు కానీ, ఈ మావయ్యలిద్దరు కానీ, వీళ్ళు చాలా నేర్పు, స్కిల్ కలిగిన, వృత్తి కలిగిన వారు అన్నమాట. అంటే వారి వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు. అంటే బహుశా లోకానుసారంగా ఉండుంటే మంచి స్థితిలో ఉండొచ్చేమో, వేరే విధంగా మంచి మంచి పొజిషన్స్లో ఉండొచ్చేమో. కానీ ఈ లోకానుసారమైనది ఏదీ కాదని దేవుడు ఒక్కసారి అప్పగించిన బోధ కొరకు దర్శనం కలిగిన సేవకులను బట్టి వాళ్ళ సహోదరులు అందరూ దేవుని సేవలో వాడబడుతూ ఇదే నిత్య జీవమని, పరమార్థమని వీళ్ళు కొనసాగుతుండగా, మనం చేసే ప్రార్థనలో మొదటగా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనలో సేవకులను, వారి జత పని వారిని జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్య విస్తరణ కొరకు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా బలంగా రేపబడి నిస్సారమైన భక్తి చేయక మండుచు ప్రకాశించిన దీపం వలె మార్చబడదాం. ఈ అవకాశం ఇచ్చిన సత్కారం పొందడానికి సేవకులు అర్హులు, చేయడానికి మీరు అర్హులు. నేనైతే అర్హుడిని కాదు ఇక్కడ ఉండడానికి, కానీ సేవకుల ఆజ్ఞ మేరకు చేయవలసి వచ్చింది. కావున ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి శ్రీపాల్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, మా యూత్ తరపున మరొకసారి మీకును, అక్కకి, అదే రామకృష్ణ గారికి, వారి సతీమణి అక్కకి, శ్రీవలికకి, అలాగే ప్రవల్లి పాల్కి, భూషణం గారికి, వీరి కుటుంబం అంతటికి, అత్తయ్య గారికి, లీల గారికి, అందరికీ కూడా మేము వందనాలు తెలియజేస్తూ, మీరు బలంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, దేవుడు కార్యం చేస్తానని కూడా నమ్ముతూ ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా,
చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ